హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పిస్తా హౌస్ యజమానులు మహమ్మద్ మాజిద్ ముస్తాన్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. రాజేంద్ర నగర్ పరిధిలోని గోల్డెన్ హైట్స్ కాలనీలో మాజిద్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. షాగోస్ హోటల్ యజమాని నివాసంలోనూ సోదాలు చేపట్టారు. ఆదాయ లెక్కల్లో వ్యత్యాసాలు గుర్తించారు. ఇక హవాలా, నకిలీ, అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని పిస్తా హౌస్, షాగోస్ హోటళ్లపై ఆరోపణలు వచ్చాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. 4 టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పిస్తా హౌస్ యజమానులు మహమ్మద్ మాజిద్ ముస్తాన్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. రాజేంద్ర నగర్ పరిధిలోని గోల్డెన్ హైట్స్ కాలనీలో మాజిద్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక షాగోస్ హోటల్ యజమాని నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. ఆదాయ లెక్కల్లో వ్యత్యాసాలను గుర్తించారు. ఇక హవాలా, నకిలీ, అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని పిస్తా హౌస్, షాగోస్ హోటళ్లపై ఆరోపణలు వచ్చాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. 4 టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. ఐటీ రైట్స్ కు సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, హైదరాబాద్ లో ప్రముఖ హోటల్స్ నిర్వహిస్తున్నటువంటి పిస్తా హౌస్ యజమాని మజీద్ మస్తాన్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి గోల్డెన్ హైట్స్ కాలనీలో ఆయన నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దాంతో పాటు మరోవైపు షాగ్ హౌస్ హోటల్ యజమాని నివాసంలో కూడా ఈ ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆదాయ పన్ను లెక్కల్లో చాలా చోట డబ్బులు చూపించకుండా హవాలాలో నకిలీ, అనుమానాస్పద లావాదేవీలు వాళ్ళ అకౌంట్ లో ఉన్నట్టుగా గుర్తించినటువంటి ఆదాయ పన్ను శాఖ అధికారులు అనేక చోట్ల కూడా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు వీళ్ళంతా కూడా చైన్స్ ఆఫ్ హోటల్స్ హైదరాబాద్ నగర్ లో పిస్తా హౌస్ పేరుతో అనేక చోట్ల హోటల్ నిర్వహిస్తున్నారు. ఒకవైపు రంజాన్ టైంలో ఆ పిస్తా హౌస్ అలీం అమ్మకాలు ఒకవైపు 100 కోట్లు జరుగుతూ ఉంటాయి. ఇటు మరోవైపు షాగ్ హౌస్ హోటల్ యజమాని కూడా నగరవ్యాప్తంగా అనేక చోట్ల కొత్త హోటల్ నెలకొల్పుతున్నారు. వీరు అనుమానాస్పదంగా ఒకవైపు ఆదాయ పన్ను శాఖకు లెక్కలు చూపించకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అనేక చోట్ల కూడా ఒకవైపు వీరంతా కూడా ఒకవైపు సోదాలు నిర్వహిస్తారు. ఈ సోదాల్లో ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. ట్యాక్స్ చెల్లింపులు అవకతవకల కారణంగా ఈ సోదాలు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. పిస్తా హౌస్ యజమాని మాజిద్ మస్తాను రాజేంద్ర నగర్ లోని గోల్డెన్ హైట్స్ నివాసంలో కాలనీలో నివాసం ఉంటారు. ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాలు, ఆఫీసు కార్యాలయాలు కూడా, హోటల్ పరిసర ప్రాంతాలు కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.